హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ అదిరిపోయే పెద్ద శుభవార్తనైతే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా రైతులు ఎంతో ఆసక్తికరంగా రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ స్వీకారం చుట్టి ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేవి నేరుగా జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ క్రాప్ మరియు ఈకేవైసీ చేయించుకొని అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్క రైతుకి రైతు రుణమాఫీ నేరుగా వారి ఖాతాలో జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగిందన్నట్లు మన ఏపీ ఎలక్షన్ కమిషనర్ గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రతి రైతుకి వెల్లడించడం జరిగింది. ఈకేవైసీలో ఈ క్రాప్లో నమోదై ఉండి అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్క రైతుకి రైతు రుణమాఫీ నేరుగా వారి ఖాతాలో జమ కాబోతున్నట్లు ప్రత్యేకమైన అప్డేట్స్ అనేటివి రావడం జరిగింది. ఈకేవైసీ ఈ క్రాప్ చేయించుకున్న తర్వాత వారు సకాలంలో తీసుకున్న రుణానికి పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన రైతు రుణమాఫీ డబ్బులు అనేవి వారు సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీనైతే తిరిగి చెల్లించి ఉండాలని, ఇలా తిరిగి చెల్లించి ఉన్న ప్రతి ఒక్క రైతుకి ఈ రైతు రుణమాఫీ నేరుగా వారి ఖాతాలో జమ కాబోతున్నట్లు మన ఎలక్షన్ కమిషనర్ గారు అయితే ప్రత్యేకంగా వెల్లడించడం జరిగింది. మొత్తం వివరాలను అయితే వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేవి నేరుగా వారి ఖాతాలో జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. సకాలంలో తీసుకున్న పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన రుణాన్ని అనేది ప్రతి రైతు ఖాతాలో జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. అంతేకాకుండా ఈకేవైసీ ఈ క్రాప్ చేయించుకొని వారు ఏ బ్యాంకులో అయితే రుణాన్ని పొంది ఉన్నారో ఆ బ్యాంకులో సింగిల్ విండో కౌంటర్ దగ్గర అయితే ఖచ్చితంగా ఈకేవైసీ చేయించుకోవాలని, అలా చేయించుకున్న రైతులకు మాత్రమే రైతు రుణమాఫీ నేరుగా వారి ఖాతాలో డబ్బులు అనేవి జమ కాబోతున్నట్లు ప్రత్యేకంగా మన ఎలక్షన్ కమిషనర్ గారు అయితే తెలియజేయడం జరిగింది. ఈకేవైసీ ఈ క్రాప్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలని త్వరలోనే ఒక కొత్త తేదీని ప్రకటన చేసి ప్రతి రైతుకి అమౌంట్ అనేది జమ చేయబోతున్నట్లు తెలియజేశారు. సో చూసారు